ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు, సో కేంద్రం అయితే సవరణకి సిద్ధమైపోతోంది. ఎంపీలందరికీ కూడా సవరణ డ్రాఫ్ట్ ని ఇచ్చారు. 3 రోజుల పాటు చర్చ జరగబోతోంది. మీరేమి యాంటిసిపేట్ చేస్తున్నారు? ఒకటి, ఇది చాలా అనవసరమైన ట్విస్ట్ చేస్తారు. సీట్లు పెంచటం అది చేయటం సంప్రదింపులు లేవు. సంప్రదింపేటి గురించి మాట్లాడతావా చెప్పటవా? దేశంలో డిబేట్ జరిగిందా? జరిగితే నాకు లెక్కలేదని మీకు చిన్న విషయం చెప్తున్నా. 1926లో అమెరికాలో 436 ఎంపీలు, 2026లో 436, ఇంగ్లాండ్లో 1836లో 26లో 630 ఎంపీలు. ఈవేళ కూడా అంతమంది. భారతదేశంలో 70 సంవత్సరాల్లో మార్చే ఎలా ఇంత జనాభా పెరిగిందని. అక్కడే జనాభా పెరిగింది. అమెరికాలో 4 రెట్టింపులు పెరిగింది 100 సంవత్సరాలు. ఏమిటి నీకు అది తెలుసు? నీకు ఇప్పుడు 800 చిల్లర ఎంపీలు పెట్టి 540 మంది ఒక్కడు కూడా మాట్లాడటానికి టైం ఉన్నదా? కలుపుకోటి ఆంధ్ర తెలంగాణలో 42 ఎంపీలు లోక్సభలో ఉన్నారు. టైం ఏమన్నా ఉన్నదా అంటే 42 మందిలో 38 మాట్లాడలేదు. నిమిషం ఇచ్చుకోవచ్చు అంటే దేనికి పెంచుతున్నారు. సర్పంచ్ ఇప్పుడు 5 పెంచాలి, 50 ఎమ్మెల్సీలు పెంచాలి, అన్ని పెంచాలి. దేనికి? ఎంపీ విలపోదా? 540 నుంచి 850 అవుతే విలపోదా? విలపోదు. ఇది పొలిటికల్ పార్టీలు గిరుపు పెరుగుతారు. పక్కన ఎందుకంటే ఇండివిజువల్ వచ్చి తగ్గిపోతారు. ఎక్కువ మంది ఎంపీస్ ఉంది, ఎక్కువ మంది ఎమ్మెల్యేస్ ఉంది. అందువల్ల ఈ దేశానికి మంచిగా 72 సంవత్సరాల్లో అంతా మార్చేస్తారా? మీకు అథారిటీ ఉన్నది, మెజారిటీ ఉన్నది. తప్పు కదా, ఆలోచించుకోవాలి. ఇది ఈవేళ అంబేద్కర్ పుట్టినరోజు. దండలు వేశారు, విగ్రహాలకు వేశారు. ఆయన 72 సంవత్సరాల్లో ఆయన రాసి అన్ని సెక్షన్స్ తీసి పారేస్తారా? 135 అమెండ్మెంట్స్ చేశారు ఇప్పటికీ. అది కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. April 14 ఇవాళ అంటే మీరు ముఖ్యమంత్రులు కొంతమంది అంటున్నారు, అట్టంలో మాటల్లో సాగదు. హౌస్ నుంచి బయటకు వచ్చేయాలి, బాయ్కాట్ చేస్తాం వచ్చే సంవత్సరం అంతా అంటే దారిలోకి వస్తారు. వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నారు ఎంతవరకు ఉంటుంది. రాజకీయ నాయకులు లబ్బీ కదా. తెలంగాణలో 119, 175 అవుతే ఇంకో 60 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆంధ్రాలో అలాగే. ఆ ఆస్తి మీద మాటలతో ఊరుకుంటారా? మన రాజకీయ నాయకులు చూడాలి. నేను ఊరుకుంటారని నేను పెట్టేస్తాను. కానీ దేశానికి మంచిది కాదు, రాజ్యాంగానికి మంచిది కాదు. రాజ్యాంగం అంటే ఏంటి? ఒక కుల విషయాలే కాదు కదా, దేశంలో అన్ని విషయాలు కవర్ రాజ్యాంగం. సో బేసిక్ ఫౌండేషన్ దెబ్బకొట్టేస్తే ఎలాగా? ఆ స్తంభాల్లో తీసి పారేస్తారు. ఎంపీలే కదా రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేశారు. ఎంపీలే కదా అన్ని చేయాలి. రాజ్యాంగం వాళ్ళనే తక్కువ చేసేస్తే ఎలాగా? అంత మంచి రోజు కాదు. ఫాస్ట్ ఫుడ్ లాగా, స్ట్రీట్ ఫుడ్ లాగా ట్రీట్ చేస్తారు రాజ్యాంగాన్ని. ఇవాళ April 14 కూడా అది జ్ఞాపకం. అయితే ప్రధానంగా ఇప్పుడు సౌత్ నుంచే ఎక్కువగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకే ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచే ఎక్కువగా వ్యతిరేకత వస్తోంది. సో మిగిలిన దేశం అంతా కూడా దీనికి పెద్దగా అబ్జెక్షన్ ఉండకపోవచ్చు అంటారా? తప్పకుండా ఎందుకుంటుంది. ఉత్తరప్రదేశ్ 80, 120 అవుతున్నారు. ఇక్కడ ఉదాహరణ ఇస్తా, 40 మంది ఉన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి 60 అవుతున్నారు. సో ఉత్తరప్రదేశ్కి తమిళనాడుకి 40% నుంచి 60 అయిపోతుంది. ప్రత్యేక ఎంత బలహీనం అయిపోతారు. అది అవుతుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఒక బీహార్లో 120 వస్తారు. బీహార్, ఉత్తరప్రదేశ్ కలిసి 200 ఎంపీలు వస్తారు. ఇంకో 200 ఎంపీలు పోతారు. ఇంకో 3-4 రాష్ట్రాల నుంచి అయిపోతే గవర్నమెంట్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు దక్షిణాది అక్కర్లేదు గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి. 5 రాష్ట్రాలు అక్కడ అలా పరిస్థితి తీసుకొచ్చారు. అది చాలా అనవసరం, ఆలోచన లేని పరిస్థితి. మీకు తారీఖు చెప్తున్నా, November 8, 2016. ఆ రోజు నోట్ బందీ తీసుకొచ్చారు రాత్రి 8 గంటలకి. కాదండి, ఏమైంది? ఎన్ని కోట్ల ఉద్యోగాలు పోయినాయి, చిన్న ఉద్యోగాలు. ఎంత కష్టపడ్డారు దేశాన్ని. ఈవేళ కూడా తేవుకోలేదు. హిస్టరీలో ఎప్పుడు నోట్ బందీ అని ఏ రాజు చేయలేదు, ఏ దేశం చేయలేదు. అలాంటి చేశారు. ఏమొచ్చింది? ఇది అలాంటిదే. అది నోట్ బందీ ఆర్థిక నష్టం తీసుకొచ్చింది. ఇలాంటి పనులు మొత్తం దేశం ప్రజాస్వామ్యం దెబ్బకొట్టారు. రాజ్యాంగం అని ఎర్ర పుస్తకం చేతిలో పెట్టుకున్న దేనికి? ఇది నిజంగా ఈ స్తంభాలను ప్రొటెక్ట్ చేయాలి. కానీ
ఈ రాజకీయ పార్టీలు కొన్ని అబ్జెక్షన్స్ చేస్తాయి, అందరూ వేల ముద్రేస్తారు, యాబ్సెంటీ అవుతారు. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యేలు వస్తారు కదా, టికెట్లు ఇచ్చుకోవచ్చు అని వెళ్తారు. చూడండి నా జ్యోతిష్యం కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు మీ అభిప్రాయం చెప్పినందుకు.